సంబంధించిన బంధువుల్లో లేకపోతే వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల్లో లేదంటే క్రిస్టియన్లను లేదంటే రకరకాల వ్యక్తుల్లో పెట్టి కనీసం వాళ్ళకి సార్ ఎలిజిబిలిటీ ఉందని చూడకుండా నేను ఎగ్జాంపుల్ చెప్పగలను సార్. తిరుపతిలో పద్మావతి యూనివర్సిటీకి ఏమి వైశాఖిగా పెట్టారో లేదంటే అక్కడున్న అనంతపూర్లో ఉన్న యూనివర్సిటీకి ఎవరు పెట్టారో మోహన్ రెడ్డి గారు తెలుసు. వాళ్ళ బంధువుల్ని భూములు కర్ణారెడ్డి బంధువుల్ని క్రిస్టియన్స్ ని పెట్టి సర్వనాశనం చేశారు సార్ యూనివర్సిటీని. ఈ రోజు మేము బాగు చేస్తున్నాం సార్. ఈ రోజు ఏ పార్టీకి చెందని వ్యక్తుల్ని మేధావుల్ని ఈ రోజు మేము యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్గా పెడుతున్నాము. అట్లాగే సార్ 1500 బ్యాక్లాగ్ పోస్టులు కావచ్చు లేదంటే ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ కావచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు ఈ రోజు మేము భర్తీ చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో సార్ మాట తప్పని మడవ తిప్పని నేతగా నారా లోకేష్ గారు అద్భుతమైన రీతిలో విద్యారంగాన్ని ఈ రోజు గొప్ప ఎత్తుకి తీసుకెళ్తున్నారు సార్. ఈ రోజు విద్యార్థులు కావచ్చు చదువుకున్న వారికి కావచ్చు ఒక ఆరాధ్య దైవంగా ఒక గొప్ప విద్యారంగ సంస్కర్తగా ఈ రోజు లోకేష్ గారు నిలవబోతున్నారు. ఎక్కడ ఇబ్బంది కలిగినా ముందుకెళ్తున్నారు సార్. ఈ రోజు ఇంటర్మీడియట్ వరకు కూడా మనం తల్లికి వందన కింద 15,000 ఇస్తున్నాం. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ డిగ్రీ కావచ్చు పాలిటెక్నిక్ కావచ్చు ఐఐటి వారికి కూడా మనము ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నాం. ఇంకా కూడా ఎవరికైనా చదువుకు మనము హెల్ప్ చేయాలని పవన్ కళ్యాణ్ అని అనుకుంటే మాకేం ఇబ్బంది లేదు, హ్యాపీగా ఆయన చేయండి. పిఠాపురం కాకపోయినా సార్ తూర్పు గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా అంతటా కూడా ఆయన ముందుకెళ్ళి ఎక్కడైతే విద్యార్థులు ఈ ఆర్థిక ఇబ్బందులతో ఆర్థిక వనరులతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ సాయం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. మా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఒక ముఖ్య పార్టీ అధినేతగా ఉన్న ఆయన విద్యార్థులు సేవ చేస్తారన్నా విద్యార్థులకు సహాయం చేస్తామన్నా మేము ఖచ్చితంగా తెలుగుదేశం పత్రం స్వాగతిస్తున్నాం సార్. కానీ దీంట్లో ఇంకా డీటెయిల్స్ కొంత మనం చూడాల్సిన అవసరం ఉంది. 520 మార్కుల పైన వచ్చిన విద్యార్థులను మేము ఆదుకుంటామంటున్నాడు. అంటే ఎలా ఆదుకుంటారు? వీళ్ళని ఏమైనా ప్రైవేట్ కాలేజీలో చేర్పిస్తారా లేదంటే వీళ్ళకి సంబంధించిన మొత్తం డబ్బులు వాళ్ళే? ఎందుకంటే సార్ ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలో చేర్పించిన వ్యక్తులకు 15,000 అయితే గవర్నమెంట్ ఇస్తోంది తల్లికి వందనం కింద. మరి ఇంకా ఏదైనా అడిషనల్ గా డబ్బిస్తారా? కృష్ణవేణి గారు చెప్తారు సమాధానం తర్వాత దానికి. పుస్తకాలు చేయడం ఇస్తారా? లేదు వీళ్ళను నారాయణ చైతన్య స్కూల్స్ ఏమైనా చదివిస్తారా? ఇవన్నీ కూడా సార్ కొంత బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఆ డీటెయిల్స్ వచ్చిన రోజు ఇంకా ఖచ్చితంగా స్పందిస్తాం సార్. ఈ రోజు ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను అద్భుతంగా పోషిస్తోంది, వారికి చదువు చెప్పిస్తోంది. మరింత ముఖ్యంగా ఈ విద్యారంగంలో సంస్కరణ తీసుకొస్తున్నాం. రాబోయే రోజుల్లో దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు కావచ్చు లేదా ఐఐఎంలు కావచ్చు ఎక్కడా తక్కువ లేకుండా మన రాష్ట్రంలో యూనివర్సిటీలు అత్యద్భుతంగా పోటీ పడే విధంగా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మనం ముందుకు పోయే పరిస్థితులు కూడా. ఒక్క మాట చెప్పండి, ఇందాక మోహన్ రెడ్డి గారు అడిగారు, ఇప్పుడు ఏదైతే విద్యార్థులకు మీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు ఏ రకంగా ముందుకెళ్తున్నారో, గతంలో నాడు నేడు సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం కూడా విద్యార్థులకు మంచి చేసిందని మీరు యాక్సెప్ట్ చేస్తారా? సార్ ఒక్కటే చెప్తున్నా, నాడు నేడు అని వీళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. నాడు నేడులో వీళ్ళు ఎంత సంపాదించారో చెప్పమంటారా సార్? 10,000 కోట్లు ఉపాధి హామీ పనుల్ని సార్. ఉపాధి హామీ దేనికి ఖర్చు పెడతారు సార్? సిమెంట్ రోడ్డు ఖర్చు పెడతారు, రైళ్ల ఖర్చు పెడతారు, రకరకాల ప్రజల సమస్య ఖర్చు పెడతారు. వీళ్ళు తీసుకెళ్లి ఆ డబ్బును నాడు నేడు పేరుతో స్కూల్స్ రంగులు వేశారు. తప్పు లేదు, మేమేం కాదనట్లా ఏంటి. కానీ మీ దగ్గర రోడ్లు వేశారా, రైలు వేశారా? ప్రజలకు నిత్యావసరాలైన సమస్యలు పక్కన పెట్టి నాడు నేడు అన్నారు, మంచిదే. కానీ అక్కడ మీరు ఏం చేశారు? సెంట్రలైజ్డ్ కరప్షన్ కు మీరు సార్ అక్కడ ట్రైల్స్ కావచ్చు కావచ్చు రకరకాల విజయవాడ నుంచి మీరు చక్రం తిప్పి 50% డబ్బులు దాంట్లో మీరు కమిషన్ గా తీసుకుని మీరు సర్వగా నాశనం చేసిన పరిస్థితి మీది కాదా సార్? నేను ఓపెన్ డిబేట్ ఛాలెంజ్. నాడు నేడు కార్యక్రమంలో మీరు ఎంత తిన్నారో, టైల్స్ లో ఎంత మిగులుతుంది, పెయింటింగ్ లో ఎంత మిగులుతుంది, ఆ రకమైన బిల్డింగ్ పనుల్లో ఎంత మిగులుతుంది మొత్తం చెప్పమంటారా? రైట్ మీరు చేసిన ఆరోపణలకి మోహన్ రెడ్డి గారు తర్వాత కృష్ణవేణి గారు కూడా మాట్లాడతారు. ఎస్ మళ్ళీ ఇస్తా మీకు. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. మోహన్ రెడ్డి గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి, మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు నా వాయిస్ వినబడుతుందా? మ్యూట్లో ఉన్నారు చూడండి, మ్యూట్లో ఉన్నారు మీరు.
అన్మ్యూట్ చేయండి మోహన్ రెడ్డి గారు. మోహన్ రెడ్డి గారు వాయిస్ వినబడుతుందా మీకు? ఎస్, మోహన్ రెడ్డి గారితో మళ్ళీ మాట్లాడదాం. కృష్ణవేణి గారు కంక్లూడ్ చేయండి. సార్, లక్ష్మీనాథ్ గారు, మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమానికి, అదే పిల్లలు ఎవరైతే బాగా టాపర్గా వచ్చి ఉన్నత విద్యని అభ్యసించాలని అనుకుంటున్నారో వాళ్ళకి కొన్ని కళాశాలలు వచ్చి ముందుకొచ్చి ఇవ్వడం కూడా జరిగింది సార్. దాని గురించి ఆయా కళాశాలకు సంబంధించి ముందుకొచ్చినటువంటి విద్యా సంస్థలకు కూడా పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. అంటే ఒక మంచి పని చేస్తున్నా మంచి పనిని ప్రోత్సహించడానికి చాలా విద్యా సంస్థలు కావచ్చు, చాలా మంది ఉదారంగా స్పందించేది చాలా మంది మానవతావాదులు కావచ్చు, వీళ్ళందరూ ముందుకొచ్చి ప్రోత్సహిస్తారు సార్. కానీ దీనికన్నా సరే ఒకటి మంచి పని చేస్తున్నప్పుడు దానిపై అంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం కాన్స్టిట్యున్సీలో మొదలు పెట్టినటువంటి ఒక యజ్ఞం ఇది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకొని అనేక మంది విద్యార్థులను కూడా చూసారు. ఇప్పటి వరకు కూడా చాలా మంది విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా మనం ముందుకు వచ్చే విధంగా మనం వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుని విద్యార్థులకు ఉన్నత విద్య అందించే విధంగా ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రభుత్వ ప్రోత్సాహాలు కూడా ఇస్తూ ఈ రోజు విద్యార్థులు ఎక్కడా కూడా ఇతర రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నటువంటి విద్యార్థుల కన్నా కూడా మన విద్యార్థులు చాలా భిన్నంగా మార్పులు తెచ్చుకోవడం కానీ చాలా ఉన్నతంగా ఎదగడం కానీ ఆంధ్రప్రదేశ్ లో కూడా జరుగుతుంది. అనేక ఐటీ సంస్థలు కూడా ఇక్కడికి మనకి రావడం కావచ్చు. టెక్నాలజీ పుంజుకొని ఈ రోజు లోకేష్ గారి హయాంలో కూడా ఎంత మంచి సంస్థలు మనకి ఆంధ్రప్రదేశ్ కి వస్తున్నాయి, పెట్టుబడులు పెడుతున్నాయి అన్న దాని గురించి కూడా దానికి తగ్గట్టుగానే మన విద్యార్థులు కూడా తయారు చేసుకునే విధానంలో కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కానీ మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇవాళ కుటుంబ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది పావలా చేసుకుంటే 10 రూపాయలు ప్రచారం చేసుకునేవారండి. ఇవాళ కూటమి ప్రభుత్వం అలా లేదు. కూటమి ప్రభుత్వం 100% చేయడానికి ట్రై చేస్తున్నా, 90% కంప్లీట్ చేస్తున్నా సరే కానీ ఒక ప్రచారం చేసుకోవడం కానీ ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. ఏదైతే ఇప్పుడు ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఇస్తుందని చెప్తున్నారు, ప్రభుత్వం ఆల్రెడీ ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పుడు మీ పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఆ విద్యార్థులకి ప్రభుత్వ పథకాలు అందట్లేదు అనుకోవాలా? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు 5,000 ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఏమంటారు? దానికి ఏం చెప్తారు మీరు? సార్, తల్లిదండ్రులు ఒక పిల్లలకి ఎన్ని అవసరాలు ఉంటాయో తెలుసు. ఒక నాయనమ్మకి వచ్చిన పెన్షన్ తోనో లేకపోతే ఒక తాతయ్యకి వచ్చే పెన్షన్ తోనో వాళ్ళని పెంచడానికి కానీ వ్యక్తిగత అవసరాలు కూడా చాలా ఉంటాయి. అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు, వాళ్ళకి ఏమి అవసరాలు ఉండవని కదా. తల్లిదండ్రులు ఉంటే తల్లిదండ్రులకి పిల్లలకి ఎంత ఖర్చు పెడతామో తెలుసు. ఉచిత విద్య దొరుకుతున్నప్పటికీ కూడా పిల్లలకి ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలుసు. అలాంటి పిల్లలకి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళు ఎవరు లేరు అనేటువంటి లోటు రాకుండా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటున్నప్పుడు దాన్ని మనం ఎప్పుడు అభినందించాలి. అలాంటి పిల్లలకి ఎవరు లేరనేటువంటి ఆలోచన రాకుండా అలాంటి పిల్లల్ని హక్కును చేర్చుకుని మనం వాళ్ళకి భరోసాగా ఉన్నామని సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదో యజ్ఞం చేస్తున్నారు పిఠాపురంలో అన్నారు. ఎంతో మందికి స్ఫూర్తినిచ్చి మరికొంతమంది దాతల ద్వారా రాష్ట్రంలో ఉన్న కొంతమంది ఎవరైతే దేవుడిచ్చిన పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మిగతా వారు కూడా సహాయపడతారని మీరు భావిస్తున్నారా? సార్, అలాంటి